తెలంగాణలో ఆంధ్రాలో కష్టం అంటున్నారు కదా బీజేపీ పార్టీ రానున్న ఎన్నికల్లో. అక్కడ కూడా కష్టమేదని ఇంతకుముందు చెప్పిందండి మీకు. ఏపీలో కష్టమే కదా. ఏపీలో కూడా కష్టం కాదు, పార్టీ నిర్మాణం అయి ఉందండి. ఏం నిర్మాణం? ఈరోజు ప్రత్యేక హోదా కోసము గగ్గోలు పెడుతున్నా. చూద్దామా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసింది, అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి అవిశ్వాస తీర్మానం పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీగా. ఈరోజు వాళ్ళు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ కూడా దుమ్మెత్తిపోస్తున్నాడు బీజేపీ మీద. ఈ పరిస్థితుల్లో గతంలో యూపీఏ సర్కార్ అంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే ఏపీలో బీజేపీకి కూడా పడుతుంది అంటున్నారు. మీరు అన్నదానికి నేను చెప్తా ఉన్నాను. మేము పొత్తులో కొట్లాడినాం చంద్రబాబు నాయుడుతో. ఇప్పుడు సొంతంగా అంత ధైర్యం లేకుండా కూడా మా రాష్ట్ర పార్టీ కానీ అక్కడ కేంద్ర పార్టీ కానీ నిర్ణయం తీసుకోరు. ఒక యోధునితో కొట్టాడాలంటే ఆ కౌంటర్ తయారు చేసిన తర్వాత ముందరిపోతుంది. ఇప్పుడు మా శక్తిని అంచనా వేసే పరిస్థితులే లేరు వాళ్ళు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అంతా మాదే అనే ఆలోచన పెరుగుతూ ఉంది వాళ్ళ దగ్గర. అందుకోసం భారతీయ జనతా పార్టీ రేపు అక్కడ కానీ ఇక్కడ కానీ ఒంటరిగానే పోటీ చేస్తాం. మీకు ప్రభావితం అయిన తర్వాత గెలిచిన తర్వాతనే ప్రజలు ఆశ్చర్యపోయే పరిస్థితి ఆ రియాక్షన్ వస్తుంది. నాటి రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో ఏపీకి 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలని మన్మోహన్ సింగ్ గారు అంటే కాదు 10 ఏళ్ళు ఇవ్వాలని చెప్పింది వెంకయ్యనాయుడు గారు. ఈరోజు అదే వెంకయ్యనాయుడు గారు నోరు మెదపలేని పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతిపై ఆయన స్పీకర్ అయి కూర్చున్నాడు గమ్మన. ఉన్న మిగతా వారు ఎవరైతే ఆ రోజు ప్రత్యేక హోదా 10 ఏళ్ల పాటు అన్నారు అదే బీజేపీ నాయకులు ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటే ఏపీ ప్రజలను మోసం చేసేట్లనే కదా. ఈ ప్రజలు బీజేపీని ఎందుకు ఆదరిస్తారు ఏపీలో? అంటే మోసం మేం చేసినామా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రజలు కేంద్రం చేసింది అంటున్నారు. ఎట్లా అంటే 4 ఏళ్ళ దాకా ప్రత్యేక హోదా ఎందుకు? ఆయన ఎన్నిసార్లు అన్నాడు మాకు ప్యాకేజ్ సరిపోతుంది, ఆ రేషియోలో మాకు వస్తుంది చాలు అన్నాడు. మళ్ళీ ఆ ప్యాకేజ్ ఇవ్వలేదు కానీ పెద్ద క్యాబేజ్ ఇచ్చినారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటా ఉన్నారండి, అది రాజకీయ కోణంలో అంటా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నారుగా హోదా అవసరం లేదు అని. ఎంతమంది మాట్లాడలేదు. ఈ రోజు ఎలక్షన్ చంద్రబాబు నాయుడు హోదా కావాలంటున్నారు. ఇదే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి, దాన్ని ఒక పొలిటికల్ రాజకీయ నినాదాలు లెక్క వేస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఏ రకంగా నడిపినామో ప్రత్యేక హోదా ఉద్యమం నడిపితే లాభం జరుగుతుందని అటు వైఎస్ జగన్ పార్టీ ఆలోచిస్తూ ఉంది, లేకుంటే చంద్రబాబు నాయుడు పార్టీ ఆలోచిస్తుంది. ఈ రెండింటికి అగైనెస్ట్గా కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. వీళ్ళు మాట్లాడిన మాటలు ఇది 4 సంవత్సరాల కింద పవర్లు ఉన్నాడు మాట్లాడింది, లేకుంటే ఏ ఎలక్షన్ సంవత్సరం ఉన్నాయని ఇప్పుడు మాట్లాడే మాటలకు అర్థమైంది. అది రాజకీయ కోణంలో 2 పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయి. మేము రాజకీయ కోణం ఆలోచిస్తున్నాం. అది మేము ఇచ్చినా కూడా ఇవ్వాలని చెప్పే పరిస్థితి అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అవన్నీ మాకు ఉన్న ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉన్నారు, గల్లీ తిరుగుతూ ఉన్నారు, అక్కడ చెప్తా ఉన్నారు. ఆమె భువనేశ్వర్ కూడా ప్రెస్ మీట్ చెప్తా ఉంది ఏమి ఇచ్చినాం అనేది. అందుకోసం అది రాజకీయ కోణంలో భారతీయ జనతా ఏమి ఇచ్చినారో 13 రోజుల పాటు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చినప్పుడు ఎందుకు చర్చకు తీసుకోలేదు? ఆ చర్చకు తీసుకొని ఏమి ఇచ్చినామో కనీసం ప్రత్యేక హోదాని పక్కన పెట్టి ఏపీకి ఏం చేశామని ఆ చర్చలో అన్నా చెప్పొచ్చు కదా ప్రభుత్వము. అసలు చర్చ జరగనిస్తే కానీ పెట్టేది. చర్చ జరగని నరేంద్ర మోడీ గారు కేంద్ర అమిత్ షా గారు అనుకుంటే చర్చ జరగదా అండి? మీరు అంత ఈజీగా మాట్లాడండి. నరేంద్ర మోడీ గారు కనసాగేసారు కూర్చోరండి. అది తప్పు అలిగేషన్ ఇది. ఇలా ఏ పార్టీ వాళ్ళ స్వరాష్ట్రాల కోసమే పనిచేస్తుంది. అదేనండి నరేంద్ర మోడీ గారు చెప్పు చేతుల్లో నడుస్తుంది అన్నాడీఎంకే పార్టీ అని ఈరోజు అందరూ. మీ ఆలోచన విధానం తప్పు. నరేంద్ర మోడీ గారికి అనుసరణ కేవలం భారతీయ జనతా పార్టీ నడుస్తూ ఉంది, మిగతా పార్టీతో మాకు సంబంధం లేదు. సిద్ధాంత వైరుధ్యాలు ఉన్న పార్టీలు సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వేరు. ఈరోజు ఓ పత్రిక నరేంద్ర మోడీ గారి మైండ్ సెట్ గురించి పుంకాలుగా వార్తలు రాస్తుంది. ఆ మైండ్ సెట్టే కరెక్ట్ అని అనుకుంటున్నారు అందరూ కూడా, అందుకే ఇలా చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు అనేసి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారేమో గెలిచిన 3 సంవత్సరాలకి వెళ్ళి దైవస్వరూపునిగా అనిపించారు. ఆ పత్రికకు చాలా పెద్దోనిగా కీర్తించబడ్డాడు. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న అదే పత్రిక రాసింది. వీళ్ళ ప్రత్యేక హోదా కోసం జగన్ మార్చిన తర్వాత వీళ్ళు మాట్లాడిన తర్వాత జగన్ గారి చంద్రబాబు మాట్లాడిన తర్వాత పాలసీ మారింది పత్రిక. ఇప్పుడు స్థాయి ఉన్న వ్యక్తులు ఎవరి పరిస్థితి వాళ్ళు పునరాలోచించుకోవాలి. అది మేము చెప్పే పరిస్థితి కాదు. వాళ్ళు అయినా మేము ఎన్నడూ కూడా సోషల్ మీడియాను లేకుండా ఉన్న కరిష్మా నమ్ముకొని పనిచేస్తూ ఉంది బీజేపీ. ఇవాళ ఎక్కడ ఏ రాష్ట్రంలో వచ్చినా ఏ పత్రిక మాకు అనుకూలంగా లేదు. నార్థన్ స్టేట్లో ఏ ఒక్క పత్రిక అనుకూలంగా లేదు. ఇప్పుడు పత్రికలు రాసింది నిజం అనుకొని పత్రికలు రాసిన ఓటేస్తే ఈ దేశంలో కమ్యూనిస్టమయ్యేది. మీరు కూడా ఒక పేపర్ పెట్టుకోవచ్చు కదా. మా నాయకులకు మా పార్టీకి అది ఇంట్రెస్ట్ అండి. మేము జరిగిన చర్చల్లో చెప్తా ఉన్నారు, మీరు పనిచేయండి, మీకేం మీ పత్రికతోనే పని అండి. సోషల్ మీడియాని వాడుకోమంటా ఉన్నారు. మీరు చేసే యాక్టివిటీస్ ప్రజల దగ్గరకు వచ్చి ఉన్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న కార్యకర్త దగ్గర కూడా పార్టీని తీసుకోమని చెప్తుంది పార్టీ. ఈ దేశంలో మౌత్కున్న కాన్వెసింగు మీడియా తర్వాత దీని తర్వాతనే నోటి ద్వారా వెళ్ళే ప్రచారానికి ఉన్న ప్రాముఖ్యత దాని తర్వాతనే ఇవన్నీ కూడా.